స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదంతో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై అధికార కాంగ్రెస్ సభ్యులు దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ పాలన వల్లనే వరంగల్ నగరం అభివృద్ధికి దూరంగా ఉందంటూ చెలరేగిపోయారు కాంగ్రెస్ సభ్యులు. ఇంతకీ వరంగల్ నగరపాలక సంస్థ సమావేశంలో ఏ తీర్మానాలు చేశారో ఇప్పుడు చూద్దాం. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక్క అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది. గ్రాంట్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం తీర్మానాలు చేసుకోవడం జరిగింది.